హలో హాయ్ వెల్కమ్ టు మీ తెలంగాణ బై ఇన్ జర్మనీ. సో ఇప్పుడు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్ గారు మాకు తెలియకుండా ఏం చేసిందంటే మేము ఏం చేస్తున్నామని కిచెన్ రూమ్లోకి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. తీరా చూస్తే మేము కిచెన్లో వంట చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఓకే, ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు నేను మీకు ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఒక్క ఆడవారికి నా యొక్క నమస్కారములు. ఎందుకంటే సో ఆడవారు అంటే మనము చాలామంది ఈ యొక్క కిచెన్ రూమ్ వెనకాల చాలామంది యొక్క జీవితాల వల్ల లైఫ్ అనేది ఇక్కడే ఆగిపోయి ఉన్నాయి. చాలామంది కలలు కంటారు వాళ్ళ భవిష్యత్తులో ఎన్నో సాధించాలని. కానీ కొంతమంది వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు వంటగదికే పరిమితమై వారి యొక్క ఆశయాలు నెరవేర్చలేక అలాగే ఉండిపోయారు. సో ఇప్పుడు మాకు అర్థమవుతుంది, చెప్పాలంటే ఒక తల్లి గురించి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది తక్కువే. కానీ మన తల్లిగారైనటువంటి సో తాను మార్నింగ్ మనకంటే ముందుగానే లేచి ఇంటి పని వంట పని చేస్తూ సో తాను కూడా రెగ్యులర్గా మళ్ళీ జాబ్కి వెళ్ళడము, ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేయడము. చెప్పాలంటే ఆడశక్తి అంటారు కదా, సో మామూలు కాదండి. అందుకే ప్రతి ఒక్క తల్లులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సో ఈరోజు మేము వచ్చేసి ఇది ఆలు అండ్ చారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మావిడేమో ఇటు కర్రీ వండుతుండు. సో అలాగే రైస్ కూడా ఇక్కడ జరుగుతుంది. కానీ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంతైనా ఇన్ని రోజులు తల్లి యొక్క వంట ప్రేమ అండ్ తో తిన్నాం కదా. కానీ ఏదైనప్పటికీ మనము అనుభవిస్తేనే మనకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. చెప్పాలంటే ఈ వీడియోలో అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే తాను ఎంత కష్టపడుతుంది. ఇప్పుడు అది మేము కనుక అనుభవిస్తే కనుక మాకు ఆ యొక్క ఏంటి ఆ పెయిన్ అనేది తెలియదు. సో దయచేసి ఎవరన్నా ఉంటే తల్లులు ఇప్పటికీ కూడా చాలామంది ఇంట్లో కొన్ని వంటలు నచ్చక ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని తల్లులకు ఎదురు చెప్తూ ఉంటాం. సో అందులో నేను కూడా చెప్పినవన్నీ. సో దయచేసి ఈ వీడియో చూసి ఎవరైనా కొందరు అర్థం చేసుకున్నారనుకున్నాను. సో ఇక్కడ మావాడు నన్ను ఏమడుగుతుండంటే ఇది ఉప్పా లేక ఈ సాల్ట్ షుగర్ అని అడుగుతుండు. ఇన్ కేసు సాల్ట్ బదులు షుగర్ వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. ఎందుకంటే ఇంత చేసినా ఈ వంట యొక్క కష్టము వృధా అవుతుంది. కానీ తీరా ఫైనల్గా సాల్ట్, ఎందుకంటే మాకు ఇక్కడ సాల్ట్ ఏదో షుగర్ ఏదో కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. సో అలా ఉంది. కానీ లాస్ట్కు మనోడు సాల్ట్ వేయడం జరిగింది. సో ఓకే అండి, ఈ చిన్నపాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓకే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా మరిన్ని విషయాల కొరకు మేము ముందుకు వస్తాము. సో ఫైనల్గా అయితే వంట అనేది అవ్వడం జరిగింది. రైస్ అండ్ పొటాటో అండ్ చారు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనబడుతుంది. ఈ చిన్నపాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.